హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం. టికెట్స్ కోసం అయితే వెళ్తున్నారు మా హస్బెండ్, మా బ్రదర్. ఎగ్జిబిషన్కి అయితే మేము మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాము. 2 ఫ్యామిలీస్గా వెళ్ళాము. టికెట్స్ కోసం అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాం. మా వాళ్ళు వెళ్ళారు తీసుకురావడం కోసం అయితే. ఇంకా మేమైతే ఇక ఫోటోషూట్ మొదలు పెట్టాము. మంచి మంచి లొకేషన్స్ అక్కడ పెట్టి ఉన్నాయి ఫొటోస్. దాని పక్కన వెళ్ళైతే ఎలాగైతే అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఇలాగైనా ఫొటోస్లో రూపంలో మీకు చూపించడం కోసం అయితే ఫొటోస్ అయితే దిగాము ఫ్యామిలీగా. సో ఫ్రెండ్స్, ఆడైతే చాలా రష్ ఉంది, చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళే ముందు అయితే ఎంట్రెన్స్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. పూలతో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. మేము పోగానే చాలా ఎక్సైటింగ్ కూడా అయ్యా. ఇప్పుడైతే ఇంకా మేము లోపలికైతే వచ్చేసాము. చూడండి వెళ్తున్నాము, మీకు కూడా చూపించబోతున్నాము. మీరైతే రెడీగా ఉన్నారు కదా. వాటర్ ఫాల్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో కదా. లైట్స్తో సౌండ్ సిస్టమ్ పెట్టారు. అసలు జనాలు కూడా మామూలుగా లేరు. చాలా మంది అయితే ఫొటోస్ దిగుతున్నారు అక్కడ దగ్గరగా వెళ్ళి, వాటర్ దగ్గరికి వెళ్ళి. అయితే చాలా బాగుందండి, అది సూపర్గా ఉంది. ఇది ఖమ్మం ఎగ్జిబిషన్ అండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూడండి, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఆడైతే వాటర్ దగ్గర కూడా వెళ్ళడానికి అయితే ఉంది ఫ్రెండ్స్. సో మేము వెళ్ళాము. నేనైతే కొంచెం భయపడాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఆడ నేను కింద పడిపోతానని. కానీ అలా లేదు, ఆడ సేఫ్టీకి కూడా ఉంది. ఇంకా మేమైతే మంచిగా హ్యాపీగా అయితే ఫొటోస్ దిగేసాము. మంచిగా వాటర్లోకి వెళ్ళాము. ఫొటోస్ అయితే చాలా దిగాము. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా చూడండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలు మీరైతే ఖమ్మం అయితే ఎవరైనా ఖమ్మం వాళ్ళు చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. ఓకేనా, చూడండి మేము ఫొటోస్ అయితే దిగుతున్నాము మా ఫ్యామిలీతో మొత్తంతో. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా వీళ్ళని హాలిడేస్లో ఎక్కడ తీసుకెళ్ళలేదు కదా, ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళమని ఒకటే గోల చేస్తున్నారు. ఇంకా తీసుకొచ్చాము. మేము ఈవినింగ్ 7కి వెళ్ళాము. ఇంకా 10 దాకా అక్కడే ఎంజాయ్ చేసాము మంచిగా. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా కాసేపు మొత్తం చూపిస్తా, చూడండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసుకుంటూ. కొంచెం వర్షం వచ్చేలా అనిపిస్తుంది, బట్ ఉరుములు అవి వస్తున్నాయి. భయం వేసింది, ఎందుకంటే టికెట్కి 100 రూపీస్ కదా అండి, మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమోనని భయపడ్డాము. బట్ అలా ఏం జరగలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే కాసేపు అయితే ఇంకా మంచి ఫొటోస్ అయితే దిగాము. 1 బై 1 మంచిగా దిగి
ఇంకా లోపలికైతే వెళ్దాం అనుకున్నాము. సో ఫ్రెండ్స్, అదైతే నేను డైనోసార్ దగ్గర రియల్గా వచ్చిందేమో అని పోజు పెట్టాను, కానీ అది రియల్ కాదు. సో ఆడైతే చాలా బాగా గాలి కూడా వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సో నేనైతే ఎలిఫెంట్ దగ్గర వెళ్ళాను చూడండి. మా డాడీ చెప్తున్న ఫోటో దిగని చూడండి, ఎలిఫెంట్కి వెళ్ళి చూపిస్తున్నాను. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈడ కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం. టాయ్స్ అయితే ఎన్నో ఫ్రెండ్స్, నేనైతే చూసి షాక్ అయ్యాను. చాలా మంచి మంచి టాయ్స్ ఉన్నాయి ఆడ, ఇంకా యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. యాడ చూసిన టాయ్స్ షాపే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి అవి. సో అవి ఇయర్ రింగ్స్ అని ఉన్నాయి. క్యాండిల్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే మీకు తెలిసే ఉంటుంది, ఏంటంటే మేకప్ షాప్. ఆడైతే మా మమ్మీ మేకప్ సంబంధించింది చూస్తుంది, మేమైతే ఇలా స్పెట్స్ చూస్తున్నాం. చాలా మంచి మంచి స్పెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, చూస్తే గోల్డ్ లాగా ఉన్నాయి కానీ గోల్డ్ కావు, పీకు. సో నేనైతే ఆడుకొచ్చాను. ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్తో ఏంటో మాట్లాడుకుంటున్నారు, రబ్బర్ బ్యాండ్స్ చూస్తూ. సో చూసారా, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వెళ్ళారు. ఏం కొనరు ఫ్రెండ్స్, వీళ్ళు తిరగడమే అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ అయితే హ్యాండ్ బ్యాగ్ చూస్తుంది, మేబీ తీసుకుంటుంది అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఎలా చూస్తుందో మా మమ్మీ. లోపల కూడా చూస్తుంది డబ్బులు ఉన్నాయేమో అని. మా మమ్మీ దగ్గర ఆల్రెడీ 2 హ్యాండ్ బ్యాగ్స్ అయినా తీసుకుంటుంది. నేనైతే ఆడేంటో బ్యాంగిల్స్ చూస్తున్నా, నాకేం తోచక. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీకి డౌట్ వచ్చింది, అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంది. సో ఫైనల్గా అది అయితే తీసుకుంటుంది. ప్రైజ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మా మమ్మీ.
సో ఆడైతే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. ఆడ చూసినా చాలా రష్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము ముందుకు వెళ్తున్నాం. ఈడైతే టాయ్స్ గెలవడానికి ఉన్నాయి. ఈడైతే అంకుల్ గేమ్ ఆడుతుండు, గన్ గేమ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుతున్నారో ఇంట్రెస్టింగ్ గా. ఫోకస్ పెడితే ఏదైనా అవుతాయి కదా ఫ్రెండ్స్. సో మేము ముందుకు పోతుంటే రైట్స్ కమ్మాడుతున్నాయి ఫ్రెండ్స్. మేమైతే చాలా ఎక్సైటింగ్ అవుతున్నాం. చూడండి సో మేమైతే ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్, చిన్న పిల్లల కోసం. ఎందుకంటే మేము పెద్ద పెద్ద రైడ్స్ చేయలేము కదా ఫ్రెండ్స్, అందుకే. సో ఇదైతే ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పోతే తీసుకోండి, చాలా బాగుంటుంది. అది చూడండి ఫ్రెండ్స్, టైం అది చాలా బాగుంది కదా. ఇదైతే జంపింగ్ జపాంగ్ మేము తీసుకున్నామంటే టికెట్స్ అయిపోయింది. సో మేము ముందు జాయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం, ఎక్కేసాం కూడా. కానీ నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఆడ కింద పడిపోతామని. చూడండి ఎలా ఆడుస్తున్నాను. సో చూడండి మేము హై చెప్తున్నాం. నాకైతే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. కానీ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఎందుకో అంత ఎంజాయ్ చేయలేదు అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూర్చున్నారు మేము రైట్స్ ఎక్కుతుంటే. పాపం కదా ఫ్రెండ్స్. కానీ నాకైతే ఎంత భయం వేస్తుందో తెలుసా ఫ్రెండ్స్. అది పడదని నాకు తెలిసైనా నాకు భయమే ఫ్రెండ్స్. అదైతే ఇప్పుడు స్టార్ట్ అయింది, నాకైతే చాలా భయం వస్తుంది ఆడ కింద పడతామని. సో నేను ఇంత భయపడుతుంటే మా తమ్ముడైతే ఇంత కూడా భయం లేదు ఫ్రెండ్స్, వాడికి ఎంత అరుస్తుందో వాడు. నాకన్నా చిన్నవాడైనా వీటికి ఏం భయం లేదు ఎందుకో మరి. వాడైతే నాకన్నా డబ్బులు ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కొంచెం ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కాం ఫ్రెండ్స్. ఆడైతే మా తమ్ముడికి భయం వేస్తుంది అనుకుంటా నాకు తెలిసి, అంటే నాకు కూడా భయం వేస్తుంది, అదే వేరే మాట. సో మేము హై చెప్తున్నాం. మా తమ్ముడు వాడికి వాడే ఏంటో మాట్లాడుకుంటుండు, ఏం మాట్లాడుకుంటుండో. మేబీ వాడికి భయం వేస్తుందేమో, అందుకే వాడే భయపడుతుండు మాట్లాడుకుంటుంది, సారీ. సో వాడైతే బాగా భయం వేస్తుందని నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే మేము ఎప్పుడైనా ఎక్కినా మా మమ్మీ డాడీతోనే ఎక్కుతాం. ఇంకా వాడైతే నేను రిషికి ఎక్కినాం కదా, ఇంకా వాడికి భయం చాలా వస్తుందేమో. చూడండి ఫ్రెండ్స్, ఇది బిగ్ బాస్లో ఉంది కదా, మీరు చూసారు కదా, ఏ సీజనో మీరు నాకు చెప్పండి. సో ఇదైతే మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ చిన్నపిల్లలకి వెళ్ళట్లేదంట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పెద్దవాళ్ళకైతే చాలా మంచి మంచి రైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే బ్రేక్ డాన్స్ ఉంది, ఇదైతే జాయింట్ వీల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, బ్రేక్ డాన్స్. ఇప్పుడైతే మేము స్నాక్స్ తింటున్నాం. స్నాక్స్ అంటే స్నాక్స్ కాదు ఫ్రెండ్స్, అది అప్పడం. అదైతే చాలా స్పైసీగా ఉంది ఫ్రెండ్స్. నేను తింటే అంత అనిపించలేదులే, కానీ లాస్ట్ బయటకి ఏమైందో చాలా కారం అనిపించింది. ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాం, ఎందుకంటే ఎగ్జిబిషన్ అయిపోయింది కాబట్టి. అది 10 దాకే ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే మీరు 5 నుంచి 10 దాకా ఆడుండొచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.